మరి యొక్క సంవత్సరాన్ని దయా కిరీటంగా దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ సంవత్సరంలో దేవుని నమ్మిన పిల్లలు మొదటిగా 29 ఇర్మియా గ్రంథం 11వ వచనంలో దేవుని దాసులు పంచుకున్న రీతిగా దానికి మాటలు దేవుని వాక్యంలో నుంచి ధ్యానించి ముగించుకోవాలని ఆశపడతా ఉంటున్నాను. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 8, 9 వచనాలు నేను చదువుతాను. యోర్దాను అద్దరిని నివసించిన అమోరీయుల దేశమునకు నేను మిమ్మల్ని రప్పించినప్పుడు వారు మీతో యుద్ధం చేయగా నేను మీ చేతికి వారిని అప్పగించి తిని మీరు వారి దేశమును స్వాధీనపరచుకుంటురి. వారు మీ ఎదుట నిలవకుండా వారిని నశింపజేసి తిని. తరువాత మోయాబు రాజును సిప్పోరు కుమారుడైన బాలాకు లేచి ఇశ్రాయేలీయులతో యుద్ధం చేసి మేము శపించుటకు బేయరు కుమారుడైన బిలామును పిలిపింపగా నేను బిలాము మనవి విననల్లనైతిని గనుక అతడు మిమ్మను దీవించుచునే వచ్చాను. అతని చేతి నుండి నేనే మిమ్మను విడిపించి తిని. ప్రభు ఈ వాక్యాన్ని మన కొరకు దీవించి ఆశీర్వదించుగాక. యెహోషువ ఈయన గురించి మనకి ఎంతో తెలుసు. దేవుని పిల్లలకి, విశ్వాసులకి, దేవుని ఎరిగిన వారికి యెహోషువ గురించి తెలియని సందర్భాలు ఉండవు. మోషే ఇజ్రాయేలుని అరణ్య మార్గంలో ఐగుప్తు బానిసత్వంలో నుంచి ఆయన విడిపించి తీసుకొని వచ్చిన తర్వాత ఆయన చివరి దశలో యోర్దాను దాటితే ఇంకా దేవుడు ఏర్పాటు చేసిన ఇచ్చే ఆ యొక్క వాగ్దాన దేశం కనాను దేశంలో ప్రవేశిస్తారు. కానీ ఆ దేశంలోనికి ప్రవేశించకుండా ఉండటానికి మోషే యొక్క దుడుకుతనం కానివ్వండి, లేకపోతే దేవుని సన్నిధిలో ఆయన బండతో మాట్లాడమంటే బండని కొట్టిన కారణం చేత నీకు ఆ దేశంలో ప్రవేశం లేదు అనే విషయాన్ని స్పష్టంగా మనం వాక్యాల్లో మనం చూస్తాం. దాని తర్వాత ఆ ఇజ్రాయేలీయుల్ని ఎవరు నడిపిస్తారు అని అంటే వేగుల వారుగా వెళ్ళిన ఈ యెహోషువ కాలేబులు వాళ్ళు వెళ్ళి చూసి వచ్చిన తర్వాత మిగతా వారందరూ కూడా అధైర్యపడతా ఉంటే వీరిద్దరూ ధైర్యంగా దేవుడు మనకిచ్చే ఆ దేశం మనకి దేవుడు అనుగ్రహిస్తాడు అని ధైర్యంగా చెప్తే వీళ్ళని కూడా చంపటానికి చూశారు వెళ్ళిన వాళ్ళు. అయినా కూడా దేవుడు వీళ్ళని కాపాడితే దాని తర్వాత నీ తర్వాత యెహోషువ ఈ యొక్క ఇజ్రాయేలీని కనాను దేశంలోనికి తీసుకొని వెళ్తాడు అని చెప్పిన వాగ్దానాన్ని మనం చూస్తాం. అదంతా అయిపోయిన తర్వాత చివరి వృద్ధాప్యంలో ఈయన యెహోషువ ఇజ్రాయేలీలకి 24వ అధ్యాయంలో కొన్ని విషయాలు గుర్తు చేస్తూ ఉంటున్నాడు. వాటిల్లో ఏమేమి చేశాడు అనే దాన్ని మనం ఈ భాగంలో మనం 24వ అధ్యాయంలో మనం కానీ గమనిస్తే ఈ 8, 9 వచనాల్లో విక్టరీ ఫ్రమ్ కింగ్స్ అని మనం చూడొచ్చు. విక్టరీ ఫ్రమ్ కింగ్స్, రాజుల నుంచి విడిపించి లేకపోతే విజయాన్ని ఇచ్చిన దేవుని గురించి తన ప్రజలైన ఇజ్రాయేలీయులతో యెహోషువ చెప్తుంటున్న మాటలు. అంటే దేవుని యొక్క శక్తి, దేవుడు మనం నమ్మిన మన దేవుడు ఎలాంటి వాడు అనే విషయాల్ని గుర్తు చేస్తూ ఈ రాజుల్ని ఎలాగ జయించాము అని అంటే వారి యొక్క శక్తి సామర్థ్యం కాదు, నేను మీకు తోడై ఉన్నాను, నేనే మీ పక్షంగా యుద్ధం ఆడి మిమ్మల్ని కాపాడాను. బాలాకు ఏం చేస్తుంటున్నాడు? వీళ్ళని శపించాలని చూస్తూ ఉంటే కూడా వీళ్ళని శపించటానికి బదులుగా ఆశీర్వదించడానికి దేవుడే ఆ యొక్క వ్యక్తి యొక్క నోరును మలిచి వీరిని ఆశీర్వదించిన వారుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ నూతన సంవత్సరంలో మనం కూడా మన దేవుడు మనల్ని ఎరిగిన మనం, దేవుని ఎరిగిన మనం, మనకి దేవుడిచ్చే వాగ్దానం మన చుట్టూ ఉంటున్న శత్రు రాజ్యాలు లేకపోతే శత్రువులు. అందుకనే ఎఫెసీ పత్రికలో అన్నట్టుగా ఈ యుగ సంబంధమైన వారు ఎవరు అంటే వాయుమండల అధిపతి దేవుని నమ్మిన మన మీద ఎప్పుడు కూడా మనల్ని ప్రలోభ పెడతా ఉంటాడు. మనల్ని
అపజయం పాలు చేయటానికి, దేవుని నుంచి మనల్ని దూరం చేయటానికి ఆయన ఎంతగానో ఈ సాతానుడు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. అందుకనే పేతురు పత్రికలో కూడా అంటాడు కదా, సాతాను గర్జించి సింహం వల్లే ఎవరిని మెరుగుదునా అని అంటాడు. అంటే లోకంలో వారిని కాదు, దేవుని నమ్మిన మన మీదే వాడు యుద్ధం ఆడతాడు. దేవుని నమ్మిన మనల్ని దేవుని నుంచి దూరం చేయడానికి చేస్తూ ఉంటాడు. కానీ ఈ యెహోషువ ఇక్కడ గుర్తు చేసిన రీతిగా మనకి దేవుడిచ్చే వాగ్దానం ఈ నూతన సంవత్సరంలో మనం ఏమీ భయపడవలసిన అవసరం లేదు. మన చుట్టూ ఉంటున్న వీళ్ళన్నిటి నుంచి, ఈ సర్కమ్స్టెన్సెస్ మొత్తం వాటిలో నుంచి దేవుడు మనల్ని విజయాన్ని ఇచ్చి కాపాడేవాడు అని మొదటిగా ఒకటి చూస్తూ ఉంటున్నాం. రెండోది ఫాల్స్ ప్రాఫెసీలో నుంచి, అబద్ధ ప్రవచనాలు ప్రవక్తలు చేసిన దాంట్లో నుంచి కాపాడిన వాడు అనే విషయాన్ని 10వ వచనంలో మనం చూడొచ్చు. ఇందాక చదువుకున్న దాంట్లో బిలామును పిలువనంపి బేయోరు కుమారుడైన బిలాము ఈ యొక్క దీవించమని శపించమని అడిగితే ఆయన ఏం చేస్తుంటున్నాడు, బాలాకు లేచి ఇశ్రాయేలుతో యుద్ధం చేయటానికి ఈ బిలాముని శపించడానికి పిలిస్తే దేవుడు ఆయన నోట్లో ఉంచి ఫాల్స్ ప్రాఫెసీ బదులు ఆయన దేవుడిని ఆ ప్రజలను ఆశీర్వదించేవాడుగా ఆ నోటిలో నుంచే ఆశీర్వాద వచనాన్ని అనుగ్రహించాడు. మన జీవితంలో కూడా ఈ నూతన సంవత్సరంలో మన మీద ఇలాంటివి అపజయ పాలు చేయటానికి, అవమానపరచడానికి, మనల్ని దూషించటానికి, మనల్ని శపించటానికి, దేవుని నమ్మిన మనం దేవుని కొరకు నమ్మకంగా ఆయన పరిచర్యలో ముందుకు సాగుతూ ఉంటే, ఆయన కొరకు యథార్థంగా మనం జీవించడానికి ఇష్టపడితే ఈ యొక్క ఇలాంటి సిచ్యువేషన్స్ మనం ఎదుర్కొంటాం. అలాంటి సిచ్యువేషన్స్లో దేవుడు మనకి విజయాన్ని ఇస్తాడు. ఎవరైతే మనల్ని దూషించాలని చూస్తారో వారి నోటిలో నుంచే దేవుడు మనకి ఆశీర్వచనాన్ని మనకి అనుగ్రహిస్తాడు అనేది రెండవది ఇజ్రాయేలీలతో గుర్తు చేస్తుంది. ఈ ఉదయకాల సమయంలో మనకి గుర్తు చేస్తూ ఉంటున్నాడు. 13వ వచనాన్ని కూడా మనం చూస్తే, మీరు కట్టని పట్టణములను మీకు ఇచ్చి ఉన్నాను, మీరు వాటిలో నివసించుతున్నారు, మీరు నాటని ద్రాక్ష తోటల పండ్లను, ఒలీవ తోటల పండ్లను తినుచున్నారు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 10-11 వచనాల్లో కూడా ఇదే విషయాన్ని ఇశ్రాయేలీయులకి గుర్తు చేస్తూ ఉంటున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ, మీరు కట్టని ఇండ్లను, అలానే మీరు నాటని తోటలు, ద్రాక్ష తోటలు, దాని తర్వాత ఇంకా ఏమి ఒలీవ తోటల్ని నేను మీకు రెడీమేడ్గా ఇస్తాను అని అన్నాడు. అంటే ఆల్రెడీ దేవుని యొక్క ప్లాన్లో దేవుని పిల్లలకి ఆయన ఇవన్నిటిని కూడా ఆయన అనుగ్రహించేవాడు. మనము అనేక సార్లు ఏమైపోతాము అని అంటే, వీటిని పొందటానికి ఇవి నా జీవితంలో లేకపోతే నా కుటుంబంలో నా వ్యక్తిగతంగా ఇవి ఆశీర్వచనాలు, లేకపోతే ఇలాంటివి కంఫర్ట్ లైఫ్ నాకు స్పిరిచువల్గా ఫిజికల్గా అందట్లేదు అని కొన్నిసార్లు మనం దేవునికి దూరంగా మాట్లాడే వాళ్ళంగా, లేకపోతే దేవుడు నాకే ఈ యొక్క ఇలాంటి పరిస్థితులు సమకూర్చాలా అని ఆలోచిస్తాం. కానీ వీటిలన్నిటిలో నుంచి దేవుడు ఇచ్చేది ఏంటి అని అంటే, ఇజ్రాయేలీలకి వాస్తవంగా ఈ అన్ని రాజులు ఆల్రెడీ ఆ కనాను దేశంలో బాగా కట్టడాలు, పట్టణాలు, తోటలు, ద్రాక్ష తోటలు, ఒలీవ తోటలు ఇవన్నీ వేసి అన్నీ రెడీ చేసి ఉంటున్నారు. రెడీ చేసి ఉంటున్న వాటిని ఇజ్రాయేలీలకి విజయాన్ని ఇచ్చి వాళ్ళని ఆశీర్వదించి శపించనీయకుండా బిలాము ద్వారా ఆశీర్వాద వచనాలని చెప్పి, మూడవదిగా ఏం చేస్తుంటున్నాడు, వాళ్ళకి ప్రామిస్డ్ ల్యాండ్, దీంట్లో కట్టని వాటిని నివాసాలుగా అనుగ్రహిస్తుంటున్నాడు. వాళ్ళకి అవసరమైంటున్న ఆహారాన్ని దేవుడు సమకూర్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మూడవది. నాలుగవదిగా కానీ చూస్తే 15వ వచనంలో, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుతున్నారే వారి దేవతలను సేవించెదరో, నేడు మీరు కోరుకొనుడి అని అంటున్నాడు. ఇక్కడ 2 విషయాలు గుర్తు చేస్తూ ఉంటున్నాడు. మీ పితరులు ఐగుప్తులో ఎవరిని సేవించారు? ఐగుప్తులో భయంకరమైన యొక్క దాసత్వంలో, బానిసత్వంలో
ఆ ఐగుప్తు యొక్క ఆ విగ్రహ ఆరాధన వీళ్ళు కూడా చేసిన వారుగా ఉంటున్నారు. విగ్రహాలని పూజించేవారుగా ఉంటున్నారు. అన్యులతో సాంగత్యంగా చేసిన ఆ విగ్రహపు ఆ చేష్టలన్నింటినీ గుర్తు చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి చివరిగా వీళ్ళతో అంటున్నాడు యెహోషువ ఇజ్రాయేలీల ప్రజలకి తను ఇక కిందకు వచ్చేటప్పటికి ఆయన మృతి చెందే పరిస్థితుల దగ్గర అవుతూ ఉంటున్నాయి. అప్పుడు అంటున్నాడు, మీరు నది అద్దరిని ఎవరిని సేవించారంట? మీ పితరులు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుతున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకున్నది. మన జీవితంలో దేవుని నమ్మిన పిల్లలం, ఇజ్రాయేలీలుగా విమోచించబడ్డ వారం, పిలువబడిన వారం, ప్రత్యేకమైన జనాంగంగా ప్రభువులో ఏర్పాటు చేయబడిన మనం కూడా కొన్ని పరిస్థితుల్లో లోకములో ఉంటున్న ఆచారాలు, లోకంలో ఉంటున్న ఆ యొక్క సాంప్రదాయాలు, లేకపోతే లోకములో అందరూ వెళ్తుంటున్న అదే త్రోవలో మనం కూడా వెళ్ళటానికి దేవుని నమ్మిన పిల్లలు కూడా చేస్తూ ఉంటున్నారు. అవి ఎన్నో ఉంటున్నాయి. వాటిల్ని చెప్పటానికి మనం ఉదాహరణలు మనం వివరించడానికి సమయం కాదు. వివాహాల్లో లేకపోతే ఇంకొక వీటిల్లో శుభ సూచకాల్లో రకరకాల వాటిల్లో లోకంలో ఏమైతే ఉన్నాయో వాటిని మనం కూడా క్యారీ అవుట్ చేస్తూ ఉంటున్నాం. అందుకనే ఈ యెహోషువ అంటున్నాడు ఇజ్రాయేలీలతో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదురో. ఇప్పుడు నివసిస్తానికి ఇక్కడికి వచ్చారు కదా, ఇక్కడ ఉంటున్న అమోరీయుల దేవతల్ని వాటిని పూజిస్తారో నాకైతే తెలియదు, కానీ నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. వర్షిప్ విత్ లార్డ్. నేను నా కుటుంబం యెహోవాను సేవిస్తాము. ఎందుకు? యెహోవా అనేవాడు ఉన్నవాడు, అనువాడు, సైన్యములకు అధిపతి, సర్వ సృష్టికర్త, సర్వాంతర్యామి. ఆయన తన మహత్తు గల మాట చేత సర్వాన్ని సృష్టించిన గొప్ప దేవుడు. ఆయన తన ప్రజలుగా ఏర్పాటు చేసుకున్న ఇశ్రాయేలీలకి ఆయన అంత కాపుదల, భద్రత అన్ని విషయాల్లో నుంచి కాపాడుతూ వస్తూ ఉంటే అవన్నిటినీ మర్చిపోయి వీళ్ళు మరలా లోకం వైపు, అన్యుల వైపు, లోక ఆశల వైపు, లోక ఆచారాల వైపు వీళ్ళు తిరుగుతూ ఉంటే ఎంత బాధతో ఈ యెహోషువ ఆ విషయాన్ని గుర్తు చేస్తుంటున్నాడో. ఈ ఉదయకాల సమయంలో నూతన సంవత్సరంలో ప్రవేశిస్తుంటున్న మనం పాత వాటిల్ని మరలా తీసుకొని ఈ సంవత్సరంలో మరలా అలాంటి వాటిల్ని మనం చేయటం అంత ఇష్టం లేదు. నిజంగా లోకంలో వాటిల్ని అది చేయకపోతే మనకి కీడేమో అని అంటారు. ఈ మధ్యకాలంలో మా విషయంలోనే ఎందుకో ఇది అయి ఉంటుంది, దానికి ఏదన్నా మీరు ప్రార్థన చేసి ఏదో చేస్తే బాగుంటుంది అన్నట్లుగా విన్నా. ఇవన్నీ కూడా లోకంలో ఉంటున్న పద్ధతులు. వాటిల్ని మనం చేస్తే ఇంకా మనకి లోకంలో ఉన్నవారికి తేడా లేదు. విమోచించబడ్డాము, విశ్వాసులము, క్రైస్తవులము, మేము క్రీస్తుని ఎరిగిన వారము అనే దానికి, లేకపోతే లోకములో ఉన్న వారికి తేడా లేదు. ఆ భయం లేకపోతే మనం ఎలాగుంటామనంటే నామినల్ క్రైస్తవులుగా, అంటే మత క్రైస్తవులుగా, ఆచార క్రైస్తవులుగా, లేకపోతే లోకంలో వారికి ఒక మతం ఉంటుంది. యేసు ప్రభువుని నమ్ముకున్నాము క్రైస్తవులు అని చెప్పి మనకి ఈ మతం ఉంది. మతం అనేది ఒక మందు అనేది కూడా మనం వింటూ ఉంటున్నాం. కాబట్టి ఎవరిని మీరు సేవిస్తారో, నది అద్దరునున్న మీ పితరుల దేవుడిని సేవిస్తారో, ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చిన అమోరీయుల దేవతల్ని సేవిస్తారో నాకైతే తెలియదు, కానీ నేను నా కుటుంబం అయితే యెహోవాను సేవిస్తాము అని అంటున్నాడు. దాని తర్వాత కారణం ఏంటి అంటే ఆయన ఏమై ఉంటున్నాడో ఆ విషయాన్ని గుర్తు చేస్తూ ఉంటున్నాడు. 19వ వచనం కూడా చూద్దాము. 19వ వచనంలో అంటాడు, అందుకు యెహోషువ, యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషము గల వాడు, ఆయన మీ అపరాధములను మీ పాపములను పరిహరింపని వాడు, మీరు ఆయనను సేవింపలేరు. ఆయన ఎవరంట? యెహోవా, సైన్యములకు అధిపతియగు యెహోవా. ఎలాంటి వాడు? పరిశుద్ధ దేవుడు. ఆయన రోషము కలిగిన వాడు. కానీ కృప కలిగిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ రోషాన్ని, ఆ యొక్క ఉగ్రతను, ఆయన చూపించే ఆ శిక్షను
అంతటిని కూడా ప్రభు కుమారుడైంటున్న ప్రభు తన కృప ద్వారా ఆయన ఆపుతూ ఉంటున్నాడు మనల్ని. లేకపోతే మనం కూడా ఈ దినం ఆ ఇజ్రాయేలీయుల్లాగానే ఉంటే ఎంతో శ్రమలు, బాధలు, లేకపోతే శిక్ష అనుభవించవలసిన వారమే. కానీ మన పక్షంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన కృప కలిగిన వాడు కాబట్టి మనందరి పక్షంగా మనం చేసే ఆ బలహీనతలను బట్టి, మనం నడుచుకుంటున్న మన యొక్క వీక్నెసెస్ అన్నిటిని బట్టి మన కొరకై తండ్రి కుడిపార్శ్వమున నిత్యము విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాడు. అయా ఫలానా ఈ బిడ్డ నమ్ముకున్నాడు, ఇలాంటి వీక్నెస్లో ఉన్నాడు, నేను చెప్తాను, కాపాడుతాను, సంరక్షిస్తాను, సరిచేస్తాను అని మన మీదకి ఆయన కోపం, రోషం కలిగిన యెహోవా దేవుని యొక్క పరిశుద్ధ దేవుడు అంటున్న ఆయన ఉగ్రత మన మీద పడకుండా కాపాడుతూ ఉంటున్నాడు అనే విషయాన్ని వారికి చెప్పిన దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉంటున్నాడు. 24-25 వచనములు ప్రామిస్డ్ అండ్ ల్యాండ్ ఇచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాము. అట్లు యెహోషువ ఆ దినమున ప్రజలతో నిబంధన చేసి వారికి షెకెములో కట్టడను విధిని నియమించి అని మనం చూస్తూ ఉంటున్నాం. యెహోషువ ఆ దినమున ప్రజలందరితో ఒక నిబంధన చేస్తూ ఉంటున్నాడు. ఏంటి ఆ నిబంధన? ఏంటి ఆ నిబంధన అంటే కింద వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం. విట్నెస్ 27వ వచనం ఇంకోటి చూద్దామా? సాక్ష్యంగా ఏం చెప్తుంటున్నాడు? 26-27 వచనాలు, ఈ 3 వచనాలు చదువుదాం. ముగించుకోవడానికి ఒక 5-10 నిమిషాల్లో ముగించేద్దాం. యెహోషువ ఆ దినమున ప్రజలతో నిబంధన చేసి వారికి షెకెములో కట్టడను విధిని నియమించి దేవుని ధర్మశాస్త్ర గ్రంథములో ఆ వాక్యములను వ్రాయించి పెద్ద రాతిని తెప్పించి యెహోవా పరిశుద్ధ స్థలములోనున్న సింధూర వృక్షము కింద దాన్ని నిలువబెట్టి జనులందరితో ఇట్లా నేను ఆలోచించుడి, యెహోవా మనతో చెప్పిన మాటలన్నీ ఈ రాతికి వినబడెను గనుక అది మన మీద సాక్షిగా ఉండును, మీ మీద సాక్షిగా ఉండును. ఒక రాతిని తీసుకున్నాడు, షెకెములో సింధూర వృక్షం దగ్గర దాన్ని నిలబెట్టి చెప్తా ఉంటున్నాడు. ఈ పైన ఇవన్నీ గుర్తు చేశాడు కదా, ఆయన ఏమై ఉంటున్నాడో, దేవుడు ఏమనకు అనుగ్రహించాడో వీటిలన్నిటిని గుర్తు చేసిన తర్వాత యెహోషువ చివరిగా ఈ విషయాన్ని చెప్తా ఉంటున్నాడు. ఏంటి అనంటే, మీకు ఇచ్చిన ధర్మశాస్త్ర, దేవుడు ఇచ్చిన విధిని అన్నిటినీ మీరు గైకొనాల. మీరు గైకొనటానికి ఒక సాక్షిగా, ఒక విట్నెస్గా ఈ యొక్క షెకెము ప్లేస్లో ఈ సింధూర వృక్షం కింద ఈ రాతి నిలబెట్టి అన్నాడు. మీరు ఇవన్నీ కట్టడలను అనుసరించి నడవాలా అనే దానికి గుర్తుగా మన ఇద్దరి మధ్య దేవునితో నిబంధనకు గుర్తుగా ఈ యొక్క రాయి సాక్షిగా ఉంటుంది అని అంటున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత మన మధ్యలో పరిశుద్ధాత్మ దేవుని సాక్షిగా ఉంచాడు. ఆయన మనలో ఉంటాడు, మనతో ఉంటాడు, మనతో నివాసం చేస్తాడు. ఆ విషయాన్ని మనం మర్చిపోయి ఎలా ఉంటామంటే, ఆ సాక్ష్యాన్ని, ఆ నిబంధనను, దేవుడు మనకిచ్చిన నిబంధన మర్చిపోయే వారంగా ఉంటాం. కాబట్టి అలాగ ఉండటానికి వీల్లేదు. ఈ నూతన సంవత్సరంలో ఫిలిప్పీ పత్రికలో నుంచి 3వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఇక్కడ అన్నాడు, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. గురి యొద్దకే పరుగిడుచుంటిని అనే చక్కటి పాట ఉంది. పౌలు గారు చివరి దశలో ఆయన ఈ యొక్క జైలు శిక్ష అనుభవిస్తూ సంతోషంతో ఫిలిప్పీ సంఘంతో
రాస్తూ ఈ వచనాలు చెప్తా ఉంటున్నాడు. వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిర పడుతుంటున్నాను. కారణం ఏంటో తెలుసా? ఎందుకు వెనకున్నవి మర్చిపోయి ముందున్న వాటి కొరకు పరిగెడుతున్నాను అని అంటే, వెనక్కి మరలా మనం అచీవ్ చేయలేము. మన ఫెయిల్యూర్స్ని మళ్ళా సక్సెస్లోనికి తీసుకొని రాలేము. కారణం ఏంటంటే అయిపోయింది, ఆ టైం అయిపోయింది, ఆ ల్యాప్ అయిపోయింది. ఒకసారి మనం ఫౌల్ అయ్యి ఆ పరుగులో ఫౌల్ అయిపోయి టచ్ అయిపోయాము, పక్కటి ట్రాక్ తొక్కేము అని అంటే డిస్క్వాలిఫై అయిపోతాం. మళ్ళా క్వాలిఫై అవ్వాలి అంటే మరలా న్యూ ఈవెంట్లోనికి మళ్ళా మనం జాయిన్ అవ్వాలి. కాబట్టి అయిపోయిన దాంట్లో నేను మళ్ళా రాంగ్ ట్రాక్లోకి వచ్చాను, మళ్ళా నేను సరి చేసుకొని మళ్ళా పరిగెత్తుతాను అని అంటే ఎవరు కూడా పోటీలో ఆ పందాల్లో ఒప్పుకోరు. అలానే వెనుకున్న వాటిని మరిచాలా, ముందున్న వాటి కొరకు మనం వేగిరపడాలి. కాబట్టి 2025లో మనం చేసినవి మనము దేవునికి అయిష్టంగా ఉన్నాయి, దుఃఖకరంగా జీవించినవి, దేవుణ్ణి అవమానపరిచిన సిచ్యువేషన్స్ మన యొక్క వర్క్ ప్లేస్లో, మన యొక్క రెసిడెన్షియల్ ప్లేస్లో, లేకపోతే ఇంకా ఎక్కడైతే మనం ఉంటున్నామో ఆ ప్లేసెస్లో దేవునికి చెందవలసిన మహిమ, దేవుణ్ణి కనపరచవలసిన మహిమను మనము ఏమి చేయనట్లుగా, ఏమి మనకి పట్టనట్లుగా దేవుణ్ణి గణపరచలేకుండా అలానే ఉంటే దేవుని నమ్మిన పిల్లలంగా మనం దాని నుంచి మనకి ప్రయోజనం లేదు. దాని నుంచి మళ్ళీ మనం చేయాలి అని అనుకుంటే కుదరదు. వాటిని గుర్తు చేసుకుంటూ ఈ నూతన సంవత్సరంలో మనం ఏం చేయాలి అని అంటే అలాంటివి మన జీవితంలో లేకుండా ముందుకు సాగిపోవాలా. అందుకని అంటున్నాడు 14వ వచనంలో ఏమంటున్నాడు? క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అని అన్నాడు. అందుకనే తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం చివరి వచనాల్లో అంటాడు కదా, నా పరుగు కడముట్టించుతుని విశ్వాసమును కాపాడుకుంటుని, నా కొరకు ఏం కిరీటం ఉందంట? నీతి కిరీటం ఉంది. అది నాకు మాత్రమే కాదు, ఇలాగ ఈ యొక్క పరుగును అపేక్షించటానికి, ఇలాగా కంటిన్యూ అవ్వటానికి ఎవరైతే కోరుకుంటారో వారందరికీ కూడా దేవుని యొక్క సన్నిధిలో నిత్య రాజ్యంలో వాటిని అనుగ్రహిస్తాడు అని చెప్తా ఉంటున్నాడు పౌలు గారు. తిమోతితోటి ఆ విషయాన్ని చెప్తుంటున్నాడు, ఫిలిప్పీ సంఘంతో ఈ విషయాన్ని చెప్తుంటున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆశ్రయ ప్రేరణలో ఉంటున్న మనకి చెప్తా ఉంటున్నాడు. మనం ఏదో ఈ యొక్క న్యూ ఇయర్లో చేరి జాయిన్ అయ్యి ఫెలోషిప్ చేస్తూ సంతోషిస్తుంటున్నాము అనే దాంట్లో ఉండటం మాత్రమే కాదు, కానీ ఈ సంవత్సరంలో దేవుని కొరకు నమ్మకంగా ఉందాం, దేవుని మహింపరిచే వారంగా ఉందాం, యథార్థమైన జీవితంలో జీవిద్దాం. ఇది ఏదో ఒకరోజు ఈ లోకాన్ని విడుస్తాం. న్యూ ఇయర్ వచ్చింది అంటే సంతోషం ఒకవైపు, దుఃఖం ఇంకొక వైపు. కారణం ఏం తెలుసా? ఈ లోకాన్ని విడిచిపోయి సమాధికి దగ్గరైపోయే ఒక 1 ఇయర్ తగ్గిపోయింది, మన ఆయుస్సు తగ్గిపోయింది. న్యూ ఇయర్లోకి ఎంటర్ అవుతున్నాము అని అంటే లాస్ట్ ఇయర్లో 1 సంవత్సరాన్ని మన జీవితంలో కోల్పోయాము, ఆయుస్సు కోల్పోయాం. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, దేవునిలో భయం కలిగి ఉండాలి. చివరిగా ఒక్క వచనాన్ని గుర్తు చేసేసి ముగిస్తాను. రోమాపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాల్లో అంటాడు, మీ మనస్సు మారి నూతన మొగటు వలన రూపాంతరము చంద్రుడి అంటాడు. బైబిల్ ఈ యొక్క కామెంటేటర్ ఒక విషయాన్ని దాని గురించి రాస్తూ అంటాడు, రూపాంతరపు అనుభవం చెందటం ఏంటి అనే దాని గురించి. క్రైస్తవ విశ్వాస జీవితంలో జీవిస్తుంటున్న మనమంట మన శరీరము, మన మనస్సు రెండు కూడా దేవునికి ఇంటిమిసి కలిగి ఉండాలి. దేవునితో సహానుభవం, దేవునితో సత్సంబంధం కలిగి మనం సరెండర్ అయితే అప్పుడు దేవుని యొక్క మనస్సు, దేవుని యొక్క జీవితం, మన ప్రభు భూమి మీద చేసిన గొప్ప బలియాగం, ఆయన మాదిరి మనం కూడా అలా ఉండటానికి మన సజీవ యాగంగా మనం రూపాంతరపు అనుభవంలోనికి రావాలి అంటే మన శరీర ఆత్మల్ని ఆయనకు అప్పగించుకుంటే దేవుడు మనల్ని ఈ యెహోషువకి చెప్పిన రీతిగా మనల్ని అన్ని సర్కమ్స్టెన్సెస్లో
మనం ఆయనకి ఏది మనకి ఇవ్వాలనుకుంటున్నాడో ఈ నూతన సంవత్సరంలో అలాంటి బ్లెస్సింగ్స్ అన్నీ కూడా మనకి అనుగ్రహిస్తాడు. ఫిజికల్గా, స్పిరిచువల్గా మనకు ఉంటున్న అవరోధాలు వీటిలన్నిటి నుంచి విజయాన్ని ఇస్తాడు. మన మీద దూషించి శపించాలనుకునే వాళ్ళే మనల్ని ఆశీర్వదించే నోటిగా మారుస్తాడు. అంత మాత్రమే కాదు, మనం పాత జీవితంలాగా లోకంలో ఉన్న వాటిల్ని, లోకంలో ఉంటున్న సాంప్రదాయాలని మనం క్యారీ అవుట్ చేయకుండా ఉండటానికి వాటిని దూరపరుచుకుందాం. అంత మాత్రమే కాదు, మనము మన కుటుంబం దేవుని కొరకు ఆయన్ని ఆరాధించేవారుగా, ఆయన్ని గణపరిచేవారుగా ఉందాం. దానికి ఆయన మనకి ఇచ్చిన ఈ 2 నిబంధనలు మనం పాటిద్దాం, చదువుకుందాం, ధ్యానిద్దాం, అనుసరిద్దాం. అలాంటప్పుడు దేవుడు మనకి సాక్షిగా తన పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని బలానమ్మకమైన మంచి దాసుడా, దాసురాల అనే కృప దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. అలాంటి కృప ఈ నూతన సంవత్సరంలో చేరివచ్చిన మనకి, దేవుని నమ్మిన సర్వలోకంలో ఉంటున్న పరిశుద్ధులందరికీ అలాంటి కృప, దీవెన పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనుగ్రహించునుగాక.